Good morning, students. Welcome to ABN and PRR College of Science Kovuru online classes. Myself B Sachinarana, Department of Physics. We are in the 6th semester. I am going to deal elective paper 7C. The title of the paper is Renewable Energy Sources. Right? This is lecture number 5. Already నేను 4 lectures complete చేశాను యూనిట్ 1లో అండ్ చాప్టర్ 2 కూడా ఎంటర్ అయ్యాం. యూనిట్ 4 లెక్చర్ నెంబర్ 4లో చాప్టర్ 2 ఎంటర్ అయ్యాం. దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 5 in unit 1 in chapter 2. The topic is air pollution and water pollution. So general topic is since childhood, and I mean since 7th standard we are very familiar these topics, air pollution and water pollution. అవే మాట్లాడుకున్నప్పుడు జనరల్గా సో అన్నీ మనకు తెలిసిన జనరల్ టాపిక్స్ ఒకసారి రిమైండ్ చేసుకోవడం అనమాట, అందుకని లేదు. సో వాట్ ఈస్ ద ఎయిర్ పొల్యూషన్ అండ్ వాట్ ఈస్ ద వాటర్ పొల్యూషన్, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అండ్ రెమెడీస్. సో ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఏంటి, కాజెస్ ఏంటి అండ్ రెమెడీస్ ఏంటి. అదేవిధంగా వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి, దానికి ఎఫెక్ట్స్, కాజెస్ అండ్ రెమెడీస్. సో ఈ టాపిక్స్ మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ పొల్యూషన్కి వాటర్ పొల్యూషన్ని రిప్రజెంట్ చేసే విధంగా కొన్ని ఇమేజెస్ ఇవి, అందుకని ఏం లేదు. సో ఫస్ట్ లైన్లో ఉన్న ఇమేజ్ అన్నీ కూడా దట్ బిలాంగ్స్ టు ఎయిర్ పొల్యూషన్, అండ్ సెకండ్ లైన్లో ఉన్న ఇమేజ్ అన్నీ కూడా దట్ బిలాంగ్స్ టు వాటర్ పొల్యూషన్, రైట్. సో ఫస్ట్ లైన్లో ఇమేజ్లో ఫస్ట్ ఇమేజ్ వెరీ ఫెమిలియర్, ద ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఫ్రమ్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఫస్ట్ ఇమేజ్ దేనికి సంబంధించిందంటే థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించింది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది దేని నుంచి తయారవుతుంది, మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ మన ఇండియాలో కోల్ నుంచి తయారవుతుంది. అంటే ఆ కోల్ని మండించి ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేస్తారు. ఆ కోల్ని మండించే ప్లాంట్స్ ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటాం. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్లో కోల్ని మండించినప్పుడు మండించిన తర్వాత రిలీజ్ అయ్యే స్మోక్లో డేంజరస్ గ్యాసెస్ ఉంటాయి. ఆ డేంజరస్ గ్యాసెస్ ఏంటంటే మోస్ట్లీ CO2 అండ్ మీథేన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్, లైక్ నైట్రస్ కాంపోనెంట్స్ ఉంటాయి, సల్ఫర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్ని పొల్యూట్ చేస్తాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్ కాజ్డ్ బై ద బర్నింగ్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ని మండించి హీట్ని జనరేట్ చేసి ఆ జనరేట్ అయిన హీట్ తోటి ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం తయారు చేసుకుంటున్నాం. దానివల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూట్ అవుతుంది. ఇంకా చాలా రకాల పొల్యూషన్ కాజెస్ ఉన్నాయి, ఏంటంటే CFCs అని మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ మేజర్ కాజ్ ఏంటంటే వెహికల్స్ వల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూట్ అవుతుంది. అది అర్బన్ ఏరియాస్ అవ్వచ్చు, రూరల్ ఏరియాస్ అవ్వచ్చు. ఎక్కువ వెహికల్స్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి రైట్ నో ఇప్పుడు అంతా కూడా ఆల్మోస్ట్ వెహికల్ లేని హోమ్ అంటూ ఏది ఉండదు. సో వెహికల్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ వెహికల్ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, స్మోక్ ఉంటుంది కదా, ఆ స్మోక్లో డేంజరస్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. సో ఆ కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఎయిర్ పొల్యూట్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, మన దేశంలో పంట చేతికి వచ్చిన తర్వాత అంటే వరి కానీ చెరుకు కానీ పంట ఈల్డ్ వచ్చేసిన తర్వాత దాన్ని కోసేసిన తర్వాత ఆ రిమైనింగ్ ఖాళీగా ఉన్న ప్యాడీ ఫీల్డ్ని ఏం చేస్తారంటే తగలబెడతారు. నెక్స్ట్ పంట వేయడం కోసం దాన్ని డ్రై చేస్తారు. అంటే వెంటనే సన్ వల్ల డ్రై అవడం లేట్ అవుతుంది కాబట్టి మరలా దాన్ని ఏం చేస్తారంటే ఫైర్ పెట్టేసి వెంటనే డ్రై చేసేసి తర్వాత పంటకి రెడీ చేస్తుంటారు. ఇలాగ డ్రై చేయడం వల్ల అంటే ఫైర్ పెట్టడం వల్ల ఆ పొలం నుంచి వచ్చే స్మోక్లో కూడా మోస్ట్లీ మీథేన్ ఉంటుంది ఆ స్మోక్లో. ఎందుకంటే అప్పటివరకు ఫెర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ ఉపయోగిస్తారు కాబట్టి ఎప్పుడైతే దాన్ని ఫైర్ చేస్తారో దాని నుంచి మీథేన్ అనే గ్యాస్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మీథేన్ అనే గ్యాస్ వల్ల కూడా మనకి ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇమేజెస్ రిగార్డింగ్ వాటర్ పొల్యూషన్. సో ఫస్ట్ ఇమేజ్ బిలాంగ్స్ టు ఇండస్ట్రియల్ వేస్ట్ డైరెక్ట్లీ డంప్డ్ ఇంటూ ద రివర్స్ ఆర్ పాండ్స్, వాటర్ మేబీ. సో మనకి ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వేస్ట్ని డైరెక్ట్గా ఏంటంటే రివర్స్లో కానీ పాండ్స్లో కానీ డైరెక్ట్గా వదిలేయడం వల్ల, లేదు సిటీస్ తీసుకుంటే అర్బన్ ఏరియాస్ తీసుకుంటే కనుక వాళ్ళు ఉపయోగించే వేస్ట్ వాటర్ అంతా కూడా ఒక పైప్ లైన్ ద్వారా వచ్చి డైరెక్ట్గా ఆ చుట్టుపక్కల ఏదైతే నదులు ఉన్నాయో, ఏదైతే కాలువలు ఉన్నాయో వాటిలో డైరెక్ట్గా డంప్ చేసేస్తారు, డైరెక్ట్గా వదిలేస్తుంటారు. దానివల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. సో దాన్ని ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు కనుక దాన్ని యూజ్ చేస్తే కనుక వాటర్ పొల్యూట్ అయిన వాటర్ని యూజ్ చేస్తే కనుక రకరకాల డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆ విధంగా వాటర్ని పొల్యూట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ ఇమేజ్ రిగార్డింగ్ ద ప్లాస్టిక్ వేస్ట్. ఈ ప్లాస్టిక్ వేస్ట్ని డైరెక్ట్గా వాటర్లోకి త్రో చేయడం వల్ల కూడా వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో మచ్ ఆఫ్ వాటర్ కెన్ బి పొల్యూటెడ్ బై దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఇటువంటి ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వాటర్లోకి డైరెక్ట్గా త్రో చేసేయడం వల్ల ఏమవుతుందంటే
ఈ వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. అండ్ థర్డ్ది ఏంటంటే ఈ రకరకాల చెత్తని డైరెక్ట్గా వాటర్లో వేసాడు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో గంగా నది పొల్యూషన్. సో ఆ గంగా నది పొల్యూషన్ ఎలాగైందంటే చుట్టుపక్కల గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళు వాడి పడేసిన చెత్త అంతా కూడా గంగా నదిలో వదిలేస్తున్నారు. సో రకరకాల చెత్త అంతా కూడా అది ఒక రకమైన అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ గార్బేజ్ అనమాట. అదంతా కూడా గంగా నదిలో వదిలేసరికి గంగా నది వాటర్ అంతా కూడా పొల్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఇంట్లో ఉపయోగించే చెత్త కానీ, లేదా ఇండస్ట్రియల్ చెత్త కానీ, ఇండస్ట్రియల్ గార్బేజ్ కానీ, లేదా ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా వాటర్లో కలవడం వల్ల వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. ఇది హ్యూమన్ బీయింగ్స్ యూజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ హ్యూమన్ బీయింగ్సే కాదు, ఆ వాటర్లో ఉన్న జీవులు చాలా రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి కదా నదుల్లోనూ, ఆ సీస్లోను, లైక్ ఫిషెస్, షార్క్ ఫిషెస్, కార్ప్స్, ఇలాగా సీగల్స్, ఇవన్నీ కూడా వాటర్ డిపెండెంట్ జీవులు కాబట్టి అవి ఆ వాటర్లో ఉన్నప్పుడు వాటర్ పొల్యూట్ అయితే కనుక వాటి యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోయి అవి ఈ పొల్యూటెడ్ వాటర్లో ఉండడం వల్ల వాటిని మనం అంటే ఫిషెస్ని మనం తింటాం కాబట్టి ఆ ఫిషెస్ని తినడం వల్ల మన హెల్త్ కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది, రైట్. సో దిస్ ఈజ్ కమింగ్ టు ద టాపిక్. సో ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్న. సో వాట్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్? మొదట కంపోజిషన్ ఆఫ్ ఎయిర్లో ఏ గ్యాసెస్ ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ చూపించిన డయాగ్రామ్ అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్. సో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది అన్ని గ్యాసెస్ కన్నా. మోస్ట్ అబండెంట్ గ్యాస్ అది ఆన్ ఎర్త్ అట్మాస్ఫియర్లో మోస్ట్ అబండెంట్ గ్యాస్ అంటాం. అది ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై చేస్తుందంటే ఎర్త్ ఎయిర్ని 78%. సో తర్వాత కంట్రిబ్యూటర్ ఎవరంటే ఆక్సిజన్ 21%. రిమైనింగ్ 1% అదర్ గ్యాసెస్ లైక్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఇవి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల రిలీజ్ అయ్యే గ్యాసెస్, ఇవి ఆక్యుపై చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోయి ఈ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల రిలీజ్ అయ్యే కార్బన్ మోనాక్సైడ్ కానీ, మీథేన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఈ కంట్రిబ్యూషన్ ఎక్కువైపోతుంది ఎయిర్లో. అంటే ఆ విధంగా ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది. సో ఈ CO2 కానీ, CO కానీ రకరకాల డేంజరస్ గ్యాస్ అనేవి కూడా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, లైక్ ఇండస్ట్రియలైజేషన్ లేదా అర్బనైజేషన్, డిఫారెస్టేషన్, ఈ పద్ధతుల వల్ల ఈ డేంజరస్ గ్యాస్ ఎయిర్లో వాటి యొక్క కంట్రిబ్యూషన్ పెంచేసుకుంటున్నాయి. ఓకే, ఈ విధంగా ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. బట్ ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్ ఎయిర్ కంటైన్స్ 78% ఆఫ్ నైట్రోజన్, 21% ఆఫ్ ఆక్సిజన్, రిమైనింగ్ 1% అదర్ గ్యాసెస్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈస్ ద ఎయిర్ పొల్యూషన్? ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? The air is contaminated with harmful gases like sulfur dioxide, nitrogen oxide, carbon monoxide, smoke and dust, etc. So contaminated అంటే మీనింగ్ ఏంటంటే పొల్యూట్ అవ్వడం. The air is contaminated with harmful gases like sulfur dioxide, nitrogen oxides, carbon monoxide, smoke and dust, etc. ఈ గ్యాసెస్ వల్ల ఎయిర్ అనేది కంటామినేట్ అవుతుంది. సో ఈ విధంగా కంటామినేట్ అవ్వడం హార్మ్ఫుల్ గ్యాసెస్ వల్ల ఎయిర్ కంటామినేట్ అయితే కనుక హార్మ్ఫుల్ గ్యాసెస్ని ఏమంటామంటే అలా కంటామినేట్ అవ్వడాన్ని ఏమంటే ఎయిర్ పొల్యూషన్ అంటాం. ఈ కంటామినేట్ చేసే గ్యాసెస్ ఉన్నాయి చూడండి, వాటిని ఏమంటే ఎయిర్ పొల్యూటెంట్స్ అంటాం. ఓకేనా? సో ఎయిర్ పొల్యూషన్ డెఫినేషన్ క్లియర్గా ఉంది కదా. మన చుట్టూ ఉన్న ఎయిర్ అనేది కంటామినేట్ అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క క్వాలిటీని తగ్గించుకోవడం. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ విల్ బి డిక్రీస్డ్. ఓకే, అది అలా కంటామినేషన్ దేనివల్ల అవుతుందంటే డిఫరెంట్ గ్యాసెస్ వల్ల. ఈ డిఫరెంట్ గ్యాసెస్ ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ, కార్బన్ మోనాక్సైడ్స్ కానీ, లేదా అదర్ గ్యాసెస్ లైక్ స్మోక్ ఆర్ డస్ట్ పార్టికల్స్ వాటర్ మేబీ, వీటన్నిటి వల్ల కూడా ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో ఈ విధంగా అవ్వడాన్ని ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అంటాం. అలాగే అంటే ఎయిర్ ఈ రకమైన కంటామినేటెడ్ పార్టికల్స్ని, కంటామినేటెడ్ గ్యాసెస్ని కలిగి ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ పొల్యూషన్ అంటాం. ఎయిర్ పొల్యూట్ అని చెప్తాం. ఈ కంటామినేట్ చేసే గ్యాసెస్ని ఏమంటామంటే పొల్యూటెంట్స్ అంటాం. ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే ఎయిర్ని పొల్యూట్ చేసే కారకాలు. ఓకేనా? ద సబ్స్టెన్సెస్ హూస్ ప్రెజెన్స్ ఇన్ ఎయిర్ మేక్స్ ఇట్ ఇంప్యూర్ ఆర్ కంటామినేటెడ్ ఈజ్ కాల్డ్ ఎయిర్ పొల్యూటెంట్. ఓకే, ఈ సబ్స్టెన్స్ లైక్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, వీటిని ఏమంటామంటే సబ్స్టెన్స్ అంటే ఇవే. వీటిని ఏమంటామంటే ఏవైతే ఎయిర్ని ఇంప్యూర్ చేస్తాయో, అంటే ఇంప్యూరిటీ పెంచుతాయో అంటే ప్యూరిటీ తగ్గిస్తాయో వాటిని ఏమంటే ఎయిర్ పొల్యూటెంట్స్ అంటాం. ఓకే, ద మేజర్ పొల్యూటెంట్స్ విచ్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్,
CO carbon monoxide, excess of carbon dioxide, chlorofluorocarbons and suspended particles. సో ద మేజర్ పొల్యూటెంట్స్ ఏంటని చెప్తున్నాం ఇక్కడ. అవి ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ అంటమ్మా, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఈ పదానికి మీనింగ్ ఉంది. ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే మీనింగ్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ మనకి మన ఎయిర్లో ఉండాలి కంపల్సరీగా. బికాస్ మనకి భూమి యొక్క వాతావరణం వేడి యావరేజ్ టెంపరేచర్ 15 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేయాలంటే కనుక మనకు కావాల్సిన CO2. బట్ ఎక్సెస్ ఆఫ్ CO2 అనేది డేంజరస్. ఆ ఎక్సెస్ ఆఫ్ CO2ని మాత్రం మనం కంట్రోల్ చేయాలి. సో CO2 కంపల్సరీ కావాలి. ప్లాంట్స్ చిన్న మొక్కలు ఎదగడానికి కావాల్సిన వేడిని ఇచ్చేది ఎవరంటే CO2నే. ఆ CO2 ఉంటేనే ఆ మొక్క ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ CO2 అనేది లిమిటెడ్గా ఉంటే కనుక అంత హెల్తీగానే ఉంటుంది. బట్ ఆ CO2 ఎక్సెస్ దాని లిమిట్ దాటి ఉంటే కనుక మనకి క్లైమేట్ అంతా కూడా పొల్యూట్ అవుతుంది, మన ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే. ఓకే, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎటువంటి డేంజరస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది, ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది. ప్రాపర్టీ డ్యామేజ్ అంటే ఇప్పుడు మనకి యాసిడ్ రైన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎయిర్ పొల్యూషన్ వల్ల. యాసిడ్ రైన్స్ కనుక పడితే, అంటే యాసిడ్ రైన్స్ కనుక మనకి పడితే కనుక ఆ యాసిడ్ రైన్స్ పడుతున్నప్పుడు మనకి బిల్డింగ్స్ సైతం, అంటే బిల్డింగ్స్ మీద పడినా సరే, ఏ ప్రాపర్టీ మీద పడినా సరే అది యాసిడ్ రైన్ కాబట్టి క్రమేపా ఆ ప్రాపర్టీ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా ఉన్నాయి. సో యాసిడ్ రైన్స్ వల్ల ప్రాపర్టీ అనేది డ్యామేజ్ అవుతుంది. ప్రాపర్టీ అంటే అక్కడ ఒక బిల్డింగ్ అవ్వచ్చు, లేదా ఒక చారిత్రక కట్టడం అవ్వచ్చు, అంటే మన పూర్వకాలంలో కట్టిన కట్టడాలు అవ్వచ్చు. ఏదైనా సరే యాసిడ్ రైన్స్ కనుక పడితే కనుక అవి పాడైపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే తాజ్మహల్ దగ్గర పొల్యూషన్ పెరగకుండా కంట్రోల్ మెథడ్స్ ఉన్నాయి. సో ఎందుకంటే ఒకసారి పొల్యూషన్ పెరిగిన తర్వాత తాజ్మహల్ చుట్టూ కూడా విపరీతం పొల్యూషన్ వచ్చేసింది. ఆ తాజ్మహల్ కట్టడం పాడైపోయే ఛాన్స్ ఉందని చెప్పి అక్కడ కంట్రోలింగ్ మెథడ్స్ పెడుతున్నారు. అలాగే చారిత్రాత్మక కట్టడాలు కూడా పాడైపోయే ఛాన్స్ ఉన్నాయి ఈ పొల్యూషన్ వల్ల. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే థిన్నింగ్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ ఓజోన్ లేయర్ విచ్ లీడ్స్ టు ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో మెయిన్ డ్యామేజ్ ఏంటంటే మన ఓజోన్ లేయర్ థిన్ అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఓజోన్ లేయర్ పలచబడిపోయి దానికి హోల్స్ పడే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఓజోన్ లేయర్ డిస్టర్బ్ అవుతుందో సన్ నుంచి వచ్చే UV రేడియేషన్ డైరెక్ట్గా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిపోతుంది. అంటే హ్యూమన్స్ మీద పడే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే హ్యూమన్ స్కిన్ మీద పడుతుందో రకరకాల డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది, లైక్ డేంజరస్ డిసీజ్ క్యాన్సర్. సో ఆ UV రేడియేషన్ మన స్కిన్ మీద డైరెక్ట్గా పడకూడదు. అది పడకుండా ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే ఓజోన్ లేయర్. సో ఆ ఓజోన్ లేయర్ కూడా ఎయిర్ పొల్యూషన్ వల్ల పాడైపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇవి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇవి. అండ్ ఇక్కడ ఒక యాసిడ్ రైన్ గురించి ఒక స్టేట్మెంట్ ఇది. ద పాయిజనస్ గ్యాసెస్ లైక్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ దట్ ఈస్ రిలీజ్డ్ బై ద ఇండస్ట్రీస్ by burning fossil fuels, by the vehicles etc. go to the atmosphere and pollute it. ఇండస్ట్రీస్ నుంచి కానీ ఫాజిల్ ఫ్యూల్స్ మండించడం ద్వారా కానీ వెహికల్స్ ద్వారా కానీ డేంజరస్ గ్యాసెస్ ఏవి రిలీజ్ అవుతాయంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. ఇవి అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఫాజిల్ ఫ్యూల్స్ మండిస్తున్నారో, ఎప్పుడైతే ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారో, అండ్ వెహికల్స్ కూడా, ఈ వెహికల్స్ నుంచి ఇండస్ట్రీస్ నుంచి ఫాజిల్ ఫ్యూల్స్ మండించిన ద్వారా వచ్చిన గ్యాసెస్లో ఏముంటాయంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. ఇవి అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేస్తాయి. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ వాటర్ వేపర్తో రియాక్ట్ అయ్యి దేని కింద మారుతాయంటే సల్ఫర్ డైఆక్సైడ్ వాటర్ వేపర్తో రియాక్ట్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద మారుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్ వాటర్ వేపర్తో రియాక్ట్ అయ్యి నైట్రిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది, నైట్రిక్ యాసిడ్ కింద మారిపోతుంది. ఈ రెండు గ్యాసెస్ కూడా రెయిన్ వాటర్తో కనుక కలిస్తే, అంటే రెయిన్ వాటర్లో డిజాల్వ్ అయితే కనుక ఆ రెయిన్ వాటర్లో డిజాల్వ్ అయ్యి రెయిన్ కింద పడితే కనుక దట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రైన్ అంటాం. ఎప్పుడైతే ఈ యాసిడ్ కంటెంట్ రెయిన్ వాటర్లో ఉందో ఏ ప్రాపర్టీ మీద అయినా సరే ఆ యాసిడ్ పడితే కనుక ఆ ప్రాపర్టీని అది డ్యామేజ్ చేస్తుంది. దట్స్ వై ఇన్ ద లాస్ట్ స్లైడ్ ప్రాపర్టీ డ్యామేజ్ అని చెప్పాను, డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకేనా, సో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్, ఈ రెండు కూడా రెయిన్ వాటర్ వేపర్తో రియాక్ట్ అయ్యి వేటి కింద మారుతాయంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద అండ్ నైట్రిక్ యాసిడ్ కింద మారుతాయి. ఈ రెండు యాసిడ్స్ కూడా రెయిన్ వాటర్తో కలిసి, అంటే ఇవన్నీ ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత ఈ రియాక్షన్ జరిగేది. వాటర్ వేపర్ అంటే ఎక్కడ ఉంటుంది, ఎయిర్లోనే ఉంటుంది.
ఎయిర్లోకి వెళ్ళింది రియాక్ట్ అయ్యి ఈ విధంగా మారిన తర్వాత అవి రెయిన్ వాటర్తో పాటు కింద పడితే కనుక దట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రెయిన్. ఆ యాసిడ్ రెయిన్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ హ్యూమన్ బీయింగ్స్ మీద పడితే కూడా ప్రాబ్లమే, అండ్ మొక్కలు చనిపోతాయి, ప్రాపర్టీస్ డ్యామేజ్ అయిపోతాయి. సో అటువంటి పరిస్థితులు కూడా ఇన్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ ఆ విధంగా పెరుగుతుంది, వెహికల్స్ ఆ విధంగా పెరిగిపోయినాయి, ఇండస్ట్రియలైజేషన్ పెరిగిపోయింది, అండ్ ఫాజిల్ ఫ్యూల్స్ బర్నింగ్ పెరిగిపోయింది. కాబట్టి వాటికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది దేనివల్ల క్రియేట్ ఎఫెక్ట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల. బేసిక్గా మనకి ఎర్త్ మీద ఒక మొక్క బతకాలన్నా కంపల్సరీ కావాల్సింది CO2, బట్ అది లిమిట్లో ఉంటేనే. బట్ అది లిమిట్ దాటి ఎక్సీడ్కి వెళ్తే, బియాండ్ లిమిట్కి వెళ్తే కనుక దాని ఎఫెక్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటాయి, అంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ present in the atmosphere allows the heat rays of the sun to pass through it and reach the earth, but prevents the heat rays reflected from the earth's surface and its objects from passing out of the atmosphere into space. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అట్మాస్ఫియర్లోని కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏం చేస్తుందంటే సన్ రేస్ని తన గుండా పాస్ చేయించి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ చేస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఎర్త్ సర్ఫేస్ని పడిన హీట్ రేస్ మరలా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తుంది, వాటిని మరలా వాటి గుండా వెళ్ళనివ్వదు. సో ఇలాగా వెళ్ళనివ్వకుండా ఉంటే కనుక ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతున్న రేడియేషన్ మరలా వెనక్కి వచ్చేస్తుంది, ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఎర్త్ ఏ విధంగా అయిపోతుందంటే వార్మప్ అయిపోతుంది, ఐ మీన్ హీట్ క్రియేట్ చేసుకుంటుంది, హీట్ గెయిన్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఇన్ దిస్ వే ద హీట్ రేస్ రిమైన్ ట్రాప్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ వామిట్ అప్. కాబట్టి రిఫ్లెక్ట్ అవుతున్న రేస్ని ఈ కార్బన్ డైఆక్సైడ్ మరలా వెనక్కి వెళ్ళనివ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అనేది ఏమవుతుందంటే వార్మింగ్ అండ్ మీనింగ్ అంటే వేడెక్కడం. కాబట్టి ద వార్మింగ్ అప్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ ట్రాపింగ్ ఆఫ్ ద హీట్ రేస్ బై కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ట్రాపింగ్ అండ్ మీనింగ్ ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతున్న హీట్ రేడియేషన్ని కార్బన్ డైఆక్సైడ్ పట్టేసుకుంటుంది. ట్రాప్డ్ అండ్ మీనింగ్ ఏంటంటే క్యాచ్ చేయడం. సో ఎప్పుడైతే ఆ హీట్ రేడియేషన్ని రిఫ్లెక్ట్ అవుతున్న రేడియేషన్ మరలా స్పేస్లోకి వెళ్ళకుండా ఆపేస్తుందో ఆటోమేటిక్గా గ్లోబ్ అనేది ఏమవుతుంది, వేడెక్కుతుంది. ఇలాగా గ్లోబ్ వేడెక్కడం దేనివల్ల అంటే CO2 గ్యాస్ అనేది అట్మాస్ఫియర్లోకి రిఫ్లెక్ట్ రేడియేషన్ వెళ్ళకుండా ట్రాప్ చేస్తుంది. ఈ మెథడ్ని ఏమంటారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండి. ఓకే, ద వార్మింగ్ అప్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ ట్రాపింగ్ ఆఫ్ ద హీట్ రేస్ బై ద కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ట్రాపింగ్ ఆఫ్ ద హీట్ రేస్ అంటే పైకి వెళ్తున్న హీట్ రేస్ని ట్రాప్ చేయడం. CO2 అనేది ట్రాప్ చేస్తుంది, అంటే పట్టేస్తుంది, హోల్డ్ చేస్తుంది. సో ఈ విధమైన ప్రాసెస్ని ఏమంటామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటంటే భూ వాతావరణం వేడెక్కడం. అది ఎలా జరుగుతుందంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ని CO2 ఎర్త్ అట్మాస్ఫియర్లోకి అలౌ చేస్తుంది, బట్ ఎర్త్ మీద పడిన తర్వాత రిఫ్లెక్టెడ్ రేడియేషన్ ఉంటుంది, రిఫ్లెక్టెడ్ రేడియేషన్ ఆ రేడియేషన్ మాత్రం అలౌ చేయకుండా ట్రాప్ చేసేస్తుంది. అది మరలా స్పేస్లోకి వెళ్ళకుండా ట్రాప్ చేసేస్తుంది. ఆ ట్రాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క వాతావరణం వేడెక్కుతుంది. అఫ్కోర్స్ దిస్ హీట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద వెజిటేషన్. ఈ CO2 క్రియేట్ చేస్తున్న హీట్ని అంటే హీట్ రేస్ని ట్రాప్ చేసి ఉంచిన క్రియేట్ చేసిన హీట్ని మొక్కలు పెరగడానికి ఉపయోగించుకుంటూ ఉంటాయి మొక్కలు. కానీ ఆ హీట్ రేడియేషన్ బియాండ్ లిమిట్ ఉంటే కనుక ఆ మొక్క ఎదగడం సంగతి అలా ఉంచితే కనుక క్రమేపీ భూమి యొక్క వాతావరణం టెంపరేచర్ అనేది పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా హీట్ రేడియేషన్ ట్రాప్ చేసి భూ వాతావరణాన్ని వేడిగా ఉంచే ప్రాసెస్ని ఏమంటామంటే CO2 ఉంచుతుంది. ఆ విధంగా ఆ ప్రాసెస్ని ఏమంటామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. బట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కింద ఏం చెప్తారంటే బేసిక్గా CO2 అని చెప్తారు, గ్రీన్ హౌస్ గ్యాస్. సో CO2 ఈజ్ రిక్వైర్డ్ ఫర్ వెజిటేషన్ ఆల్సో, అంటే ప్లాంట్ గ్రోత్కి CO2 కంపల్సరీ కావాలి. కానీ దాని యొక్క లిమిట్ కనుక బియాండ్ ఉంటే కనుక అది ప్రాబ్లం. ఓకే, సో ఏ విధంగా ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు? The air pollution can be controlled by using smokeless fuels like LPG, PNG, piped natural gas. సో స్మోక్ రాని ఫ్యూయల్స్ని ఉపయోగిస్తే కనుక ఇప్పుడు పెట్రోల్ ఉపయోగిస్తున్నాం కదా, సో పెట్రోల్ ఉపయోగించడం వల్ల స్మోక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ స్మోక్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, కాబట్టి ఎయిర్ పొల్యూట్ అవుతుంది. కానీ స్మోక్లెస్ ఫ్యూయల్స్ ఉన్నాయి, ఏంటంటే LPG ఒకటి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఒకటి, అండ్ PNG ఒకటి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఈ గ్యాసెస్ని ఉపయోగిస్తే కనుక వెహికల్స్లో కానీ లేదా హోమ్స్లో కానీ ఉపయోగిస్తే కనుక ఎటువంటి స్మోక్ బయటకు రాదు అండ్ ఎయిర్ పొల్యూట్ అవుతుంది. రైట్. సోలార్ వాటర్ హీటర్ షుడ్ బి ఇన్స్టాల్డ్ టు అబ్టైన్ హాట్ వాటర్. సో మనం కట్టెల పొయ్యి ఉపయోగించి వాటర్ని బాయిల్ చేసే మెథడ్ని పక్కన పెట్టేసి సోలార్ వాటర్ హీటర్స్ని ఉపయోగిస్తే కనుక సో సోలార్ వాటర్ హీటర్ని ఉపయోగిస్తే ఎటువంటి పొల్యూషన్ కూడా ఈకో ఫ్రెండ్లీ. సోలార్ వాటర్ హీటర్ అంటే సోలార్ ఎనర్జీ అనేది ఈకో ఫ్రెండ్లీ.
సో ఆ హీట్ని ఉపయోగించి వాటర్ని బాయిల్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అని చెప్తున్నారు. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసుకునే ఇంకొక మెథడ్. ద ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ మోటార్ వెహికల్స్ కెన్ బి రిడ్యూస్డ్ బై యూజింగ్ సిఎన్జి. సో పెట్రోల్ కన్నా సిఎన్జిని ఉపయోగిస్తే కంప్రెసర్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి వెహికల్స్ అనేవి ఇప్పుడు న్యూ జనరేషన్లో వస్తున్న కొత్త వెహికల్స్ సిఎన్జి వెహికల్స్ అని. ఆ సిఎన్జిని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి ఎయిర్ పొల్యూషన్ రిలీజ్ అవ్వదు, ఎటువంటి డేంజరస్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవ్వదు. ఒకవేళ రిలీజ్ అయినా కానీ అది పెద్ద ఎఫెక్ట్ కాదు. అండ్ అడ్వాన్స్డ్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనకి. ఎలక్ట్రికల్ వెహికల్స్ దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల ఎటువంటి స్మోక్ రిలీజ్ అవ్వదు, ఎటువంటి ఎగ్జాస్ట్ రాదు, ఎటువంటి డేంజరస్ గ్యాసెస్ ఉంటాయి. కాబట్టి ఎయిర్ అనేది పొల్యూట్ అవ్వదు దానివల్ల. నెక్స్ట్, ద ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, థర్మల్ పవర్ స్టేషన్స్, ఆయిల్ రిఫైనరీస్ ఎక్సెట్రా కెన్ బి కంట్రోల్డ్ బై వాషింగ్ దేర్ స్మోక్ అండ్ వేస్ట్ గ్యాసెస్ విత్ జెట్స్ ఆఫ్ వాటర్. సో ఈ ఇండస్ట్రీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి, పవర్ స్టేషన్స్ నుంచి, ఆయిల్ రిఫైనరీస్ నుంచి వచ్చిన గ్యాసెస్ని జెట్స్ ఆఫ్ వాటర్ తోటి, అంటే వెరీ హై స్పీడ్తో రిలీజ్ అవుతున్న వాటర్, అంటే హై స్పీడ్ జెట్స్ ఆఫ్ వాటర్ తోటి క్లీన్ చేస్తే కనుక ఎటువంటి ఎయిర్ పొల్యూషన్ అవ్వదు. కానీ అది అలాగా స్పేస్లో వదిలేస్తే కనుక ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. ఓకే, ద ఎయిర్ పొల్యూషన్ కెన్ బి కంట్రోల్డ్ బై యూజింగ్ నాన్ పొల్యూటింగ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. నాన్ పొల్యూటింగ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్, పునరుత్పాదక శక్తి వనరులు అంటాం. నాన్ పొల్యూటింగ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని. అంటే ఏంటవి అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ హైడ్రో ఎనర్జీ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కోసం మెయిన్ మెథడ్ ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా. ఏ ఇండస్ట్రీస్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్లో దేన్ని ఉపయోగిస్తారు? కోల్ని ఉపయోగిస్తారు. కోల్ని ఉపయోగించి మండిస్తారు. కోల్ని మండించి దాని నుంచి హీట్ని ట్రాప్ చేసి దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తారు. హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తారు. ఈ కోల్ని మండించిన ప్రాసెస్లో బయటకు స్మోక్ రిలీజ్ అవుతుంది. ఆ స్మోక్లో డేంజరస్ గ్యాసెస్ ఉంటాయి. సో అవి కాకుండా దానికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ అండ్ హైడ్రో ఎనర్జీ. హైడ్రో అంటే వాటర్ని ఉపయోగించి. సో వాటర్ని ఉపయోగించి టర్బైన్స్ తిప్పి టర్బైన్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేయడం. సో వీటిని ఉపయోగిస్తే కనుక ఎయిర్ అనేది పొల్యూట్ అవ్వదు, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు. సో వీటిని ఏమంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటారు, లేదా నాన్ పొల్యూటింగ్ అంటారు. ఓకే, లేదా నాన్ కన్వెన్షనల్ అంటారు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అన్న, రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అన్న, నాన్ పొల్యూటింగ్ ఎనర్జీ సోర్స్ అన్న మీనింగ్ ఒకటి. అవన్నీ ఏంటంటే ఆ సోర్సెస్ సోలార్ ఎనర్జీ ఒకటి, విండ్ నుంచి ఎనర్జీ తయారు చేయడం అండ్ వాటర్ నుంచి ఎనర్జీ తయారు చేయడం ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో నెక్స్ట్, వాట్ ఈజ్ వాటర్ పొల్యూషన్? సో దిస్ ఈస్ ద డెఫినేషన్. వాటర్ పొల్యూషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కంటామినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్. ఓకే, ఎయిర్ పొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే కంటామినేషన్ ఆఫ్ ఎయిర్ విత్ డేంజరస్ గ్యాసెస్. అదేవిధంగా వాటర్ పొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కంటామినేషన్ ఆఫ్ ద వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఆ బాడీస్ అంటే మీనింగ్ రివర్స్ వస్తాయి, కాలువలు వస్తాయి అండ్ చెరువులు వస్తాయి, సముద్రం, వాట్ ఎవర్ మేబీ. ఓకే, చాలా రకాల వాటర్ బాడీస్ ఉంటాయి, రిజర్వాయర్స్ వస్తాయి, ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ అవుతున్నాయి. బట్ వాటర్ పొల్యూషన్ ఈజ్ కాజ్డ్ when water bodies such as rivers, lakes, oceans, groundwater and aquifers get contaminated with industrial and agricultural effluents. సో వాటర్ పొల్యూషన్ రావడానికి కారణం ఏంటంటే రివర్స్ కానీ, లేక్స్ కానీ, ఓషన్స్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ అండ్ ఎక్విఫైర్స్ అని, అది కూడా వాటర్ బాడీ కింద వస్తుంది. ఎక్విఫైర్ అంటే గెట్ కంటామినేటెడ్ విత్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ ఎఫ్లూయెంట్స్. ఎఫ్లూయెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే వ్యర్థాలని మీనింగ్ వస్తుంది. ఇండస్ట్రియల్ వ్యర్థం వల్ల అగ్రికల్చర్ వ్యర్థం అనేది అంటే వ్యవసాయం చేసిన తర్వాత రిలీజ్ అయిన వ్యర్థాలు కానీ, ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయిన వ్యర్థాలు కానీ నదుల్లో కానీ, కాలువలోకి కానీ, సముద్రంలో కానీ వదిలినప్పుడు ఆ వాటర్ ఏమవుతుందంటే కంటామినేషన్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ వాటర్ పొల్యూషన్ అంటాం. ఓకే, నెక్స్ట్, సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఓకే, ఇలాగా అగ్రికల్చరల్ వేస్ట్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది సముద్రాల్లోనూ నదుల్లోనూ కలిస్తే వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. ఓకే, వాటికి సపరేట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే కనుక ప్రాబ్లం ఉండదు. బట్ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా వాటర్లో డంప్ చేసేస్తున్నారు. సపరేట్ ట్రీట్మెంట్ ఉంటే కనుక ఆ పొల్యూట్ అయిన వాటర్ని ట్రీట్మెంట్ చేసి కొంత పొల్యూషన్ తగ్గించి అప్పుడు నదుల్లోని వాటిలో డంప్ చేస్తే కనుక ప్రాబ్లం ఉండదు. బట్ డైరెక్ట్గా డంప్ చేయడం వల్ల ఈ వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. వెన్ వాటర్ గెట్స్ పొల్యూటెడ్ ఇట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ దట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ దిస్ సోర్స్. ఎప్పుడైతే వాటర్ పొల్యూట్ అవుతుందో దాని మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డిపెండ్ అవుతున్న అన్ని లైఫ్ ఫార్మ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అడ్వర్స్లీ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే డేంజరస్, చాలా ప్రమాదకరమైన ఎఫెక్ట్స్ ఉంటాయి.
అంటే దాని మీద డైరెక్ట్గా డిపెండ్ అవుతున్నాయి కానీ ఇండైరెక్ట్గా డిపెండ్ అవుతున్నాయి కానీ. అంటే డైరెక్ట్గా డిపెండ్ అవుతున్నాయి అంటే వాటర్లో డైరెక్ట్గా జీవించే జీవులు ఉన్నాయి చూడండి, అవి ఎఫెక్ట్ అవుతాయి. ఇండైరెక్ట్ అంటే మీనింగ్ ఏంటి, మనం డ్రింక్ చేస్తాం వాటర్ని, ఆ వాటర్ని ప్యూరిఫై చేసుకుని డ్రింక్ చేస్తాం, యూస్ చేస్తాం సమ్ పర్పస్కి. అలా ఇండైరెక్ట్గా యూస్ చేసుకుని మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. ఓకే. వాటర్ పొల్యూషన్ అనేది, వాటర్ పొల్యూషన్కి సోర్స్ ఏంటి అసలు, అంటే వాటర్ ఎక్కడి నుంచి పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవడానికి సోర్సెస్, మెయిన్ ఆరిజిన్ ఏంటి, అర్బనైజేషన్. సో నగరీకరణ అంటాం కదా, పట్టణీకరణ లేదా నగరీకరణ అంటాం. సో ఈ పట్టణాల్లో పట్టణీకరణ పెరగడం, నగరీకరణ పెరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వాటర్ యూసేజ్ ఎక్కువవుతుంది. యూసేజ్ వల్ల రిలీజ్ అయ్యే వేస్ట్ వాటర్ కూడా ఎక్కువ అవుతుంది. ఆ వేస్ట్ వాటర్ని డైరెక్ట్గా డ్రైన్ సిస్టమ్ ద్వారా చుట్టుపక్కల ఉన్న వాటర్ బాడీస్లో డైరెక్ట్గా డంప్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటర్ పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ డీఫారెస్టేషన్, అంటే అడవుల నరికివేత వల్ల కూడా, అడవుల నరికివేత అనేది కూడా ఒక సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్కి ఒక సోర్స్ అవుతుంది అది. ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, ఓకే. వాటర్ పొల్యూట్ అవ్వడానికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్. ఇండస్ట్రీస్ ద్వారా రిలీజ్ అయిన వ్యర్థాలని డైరెక్ట్గా వాటర్లో డంప్ చేయడం, అదొక సోర్స్. అంటే వాటర్ ఎక్కడి నుంచి అలా పొల్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఈ ప్రాసెస్ ద్వారా. అర్బనైజేషన్, డిఫారెస్టేషన్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అండ్ సోషల్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్. అంటే మనకి పుష్కరాలు అటువంటి వచ్చినప్పుడు వాటిలో మనం స్నానం చేస్తూ ఉంటాం కదా, ఆ స్నానాలు చేసినప్పుడు అక్కడ షాంపూస్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోప్స్ కానీ ఉపయోగిస్తున్నాం. ఆ విధంగా వాటర్ పొల్యూట్ అవుతుంది. ఆ వాటర్ పలానా చోట కొంతమంది యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది ఆ వాటర్ని. సో ఆ పొల్యూట్ అయిన వాటర్ని వాళ్ళు యూజ్ చేస్తే కనుక వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ డిటర్జెంట్స్ అండ్ ఫెర్టిలైజర్స్. సో ఫెర్టిలైజర్స్ని, డిటర్జెంట్స్ని ఉపయోగించి వాటిని ఉపయోగించిన తర్వాత రిలీజ్ అయ్యే వ్యర్థాలని డైరెక్ట్గా వాటర్లో కలపడం వల్ల, సో వీటిని ఉపయోగించడం వల్ల కూడా వాటర్ పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ రన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్. సో అగ్రికల్చర్ ప్రాక్టీసెస్కి ఇన్సెక్టిసైడ్స్ని, పెస్టిసైడ్స్ని ఉపయోగిస్తుంటారు. సో వీటిని ఉపయోగించినప్పుడు వీటి నుంచి రిలీజ్ అయిన వ్యర్థం కూడా వాటర్లో డైరెక్ట్గా డంప్ చేస్తే కనుక, అంటే చుట్టుపక్కల కాలువలు కానీ వాటిలో కానీ కలిస్తే కనుక అది కూడా వాటర్ పొల్యూషన్ సోర్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ కారణాలు. న్యూక్లియర్ వేస్ట్, ఇక్కడ కొన్ని మాత్రం ఇచ్చాను, ఇంకా చాలా రకాలు ఉంటాయి, కొన్ని పాయింట్స్ మాత్రం చూపిస్తున్నాను ఇక్కడ. న్యూక్లియర్ వేస్ట్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన రిలీజ్ అయిన వేస్ట్ని డైరెక్ట్గా సముద్రంలో కలిపేయడం వల్ల. అండ్ ఆయిల్ స్పిల్స్. సో సముద్రాల్లో మనకి ఆయిల్ స్పిల్స్ ఉంటాయి. సో ఆయిల్ని ఆ ఓర్ని బయటకు తీసిన తర్వాత, ఆయిల్ ఓర్ని బయటకు తీసిన తర్వాత దాన్ని రిఫైన్ చేస్తారు. రిఫైన్ చేసి రెసిడ్యూని మాత్రం, అంటే రిమైనింగ్ ఎఫ్లుయెంట్ని ఏం చేస్తారంటే సముద్రం డైరెక్ట్గా వదిలేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ సముద్రంలో జీవించే జీవులకి అది ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆ సముద్రం వాటర్ పొల్యూట్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ లీక్స్. సో అండర్ గ్రౌండ్ కూడా వాటర్ వెళ్తుంటే, వేస్ట్ వాటర్ వెళ్తున్నప్పుడు ఆ పైప్ లైన్ కన్నా లీక్ జరిగితే కనుక అది డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్లో కలిసే ఛాన్స్ ఉంది. సో అలా కలవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ వాటర్ని కనుక హ్యూమన్ బీయింగ్స్ డ్రింక్ చేస్తే కనుక చాలా రకాల కలరా, మలేరియా ఇటువంటి జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. నెక్స్ట్ మెరైన్ డంపింగ్. సో మెరైన్ డంపింగ్ అంటే మీనింగ్ ఏంటంటే గనులు తవ్వడం, ఇటువంటి ప్రాసెస్ వల్ల కూడా వాటర్ పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రియల్ వేస్ట్. నెక్స్ట్ సివేజ్, మెయిన్లీ ఫ్రమ్ హౌస్ హోల్డ్. సివేజ్ అంటే చెత్త అని మీనింగ్ వస్తుంది, గార్బేజ్, సివేజ్ అని మీనింగ్ ఒకటే, వేస్ట్ అని మీనింగ్ వస్తుంది. సివేజ్ మెయిన్లీ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్. సో హౌసెస్ నుంచి బయటకు వచ్చిన ఈ వేస్ట్ వాటర్ ఉంటుంది చూడండి, అంటే మనం ఉపయోగించే వేస్ట్ వాటర్ అది బయటకు రిలీజ్ చేస్తాం కూడా, ఆ వాటర్ వల్ల కూడా అది వెళ్ళి కనుక డ్రింకింగ్ వాటర్ స్ట్రీమ్లో కలిస్తే కనుక, కాలువల్లో కానీ నదుల్లో కానీ కలిస్తే కనుక ఆ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. ఈ విధంగా వాటర్ పొల్యూషన్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, ఇందులో కొన్ని మాత్రం చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ అసలు వాటర్ పొల్యూట్ అయితే కనుక ఎఫెక్ట్స్ ఏంటి. సో ద ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఆర్ వేరియడ్ అండ్ డిపెండ్ ఆన్ వాట్ కెమికల్స్ ఆర్ డంప్డ్ అండ్ ఇన్ విచ్ లొకేషన్. ఓకే. ఆ వాటర్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎటువంటి కెమికల్స్ ఆ వాటర్లో డంప్ అయినాయి అండ్ ఏ లొకేషన్స్లో, అంటే అర్బన్ ఏరియాలోనా లేదా రూరల్ ఏరియాలోనా, ఎటువంటి లొకేషన్ అంటే ఏ వాటర్లో అయితే ఆ పొల్యూటెంట్స్ కలిసినాయో ఆ వాటర్ని ఎక్కువ యూజ్ చేస్తుంటే కనుక వాటర్ పొల్యూషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. లేదు ఆ వాటర్ని యూజ్ చేయట్లేదు అనుకోండి, అసలు వాటర్ పొల్యూషన్ ఎఫెక్ట్ ఉండదు, దాని మీనింగ్ అది. బాడీస్ నియర్ అర్బన్ ఏరియాస్ ఆర్ హైలీ పొల్యూటెడ్. ఓకే. అర్బన్ ఏరియాస్ దగ్గర ఉన్న వాటర్ బాడీస్ అనేవి ఎక్కువ పొల్యూట్ అవుతున్నాయి అంటమ్మా. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బోత్ గార్బేజ్ డంప్డ్ బై ద ఇండివిజువల్స్ అండ్ డేంజరస్ కెమికల్స్ డంప్డ్ బై ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, హెల్త్ సెంటర్స్ అండ్ మార్కెట్ ప్లేసెస్. సో అర్బన్ ఏరియాస్ ఎందుకు ఎక్కువ పొల్యూట్ అవుతున్నాయంటే
ఇండివిజువల్ మీనింగ్ ఏంటంటే ఇండివిజువల్గా అంటే ఒకరి ఇంట్లోంచి వెళ్ళిన సీవేజెస్ వేస్ట్ వాటర్ అనేది వేస్ట్ వాటర్ వల్ల కానీ లేదా అర్బన్ ఏరియాస్లో ఉన్న ఇండస్ట్రీస్ వల్ల కానీ లేదా అర్బన్ ఏరియాస్లో ఉన్న హెల్త్ సెంటర్స్ వల్ల లైక్ హాస్పిటల్స్ వాటి వల్ల కానీ అండ్ అర్బన్ ఏరియాస్లో ఉన్న మార్కెట్ ప్లేసెస్ సో వాటన్నిటి వల్ల కూడా వేస్ట్ వాటర్ అనేది అంటే చెత్త అనేది ఐ మీన్ వాటరే వేస్ట్ వాటరే కలవక్కర్లేదు ఆ గార్బేజ్ అనేది వెళ్ళి డైరెక్ట్గా వాటర్లో డంప్ చేయడం వల్ల వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది సో మార్కెట్ ప్లేసెస్లో ఐ మీన్ వెజిటబుల్ మార్కెట్ తీసుకుంటే కనుక అక్కడ పాడైపోయిన కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని డైరెక్ట్గా పోయిన తర్వాత డైరెక్ట్గా వాటర్లో కలిపేస్తుంటారు సో దానివల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మిగిలిపోయిన పదార్థాలు ఏమి ఉంటాయి ఐ మీన్ ప్లాస్టిక్ కానీ లేదా వాట్ ఎవర్ మేబీ గార్బేజ్ ఉంటుంది ఆ గార్బేజ్ తీసుకెళ్ళి వాటర్లో కలపడం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది అండ్ హోమ్ నుంచి ఒక ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ని కూడా ఆ గార్బేజ్ని కూడా ఇంటిని డైరెక్ట్గా వాటర్లో డంప్ చేయడం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది సో మెయిన్ అర్బన్ ఏరియాస్ ఎక్కువ పొల్యూట్ అవ్వడానికి కారణాలు ఇవి ఓకే ద మెయిన్ ప్రాబ్లమ్ కాజ్డ్ బై ద వాటర్ పొల్యూషన్ ఈజ్ దట్ ఇట్ కిల్డ్ లైఫ్ దట్ డిపెండ్ ఆన్ దీస్ వాటర్ బాడీస్ సో ఏవైతే వాటర్ మీద డిపెండ్ అయ్యి జీవిస్తున్నాయో వాటిని డైరెక్ట్గా కిల్ చేసేస్తాయి వాటర్ పొల్యూషన్ ఏం చేస్తుంటే వాటర్ మీద డిపెండ్ అవుతున్న లైఫ్స్ని స్పాయిల్ చేసే ఛాన్స్ ఉంది అవి ఏంటంటే డెత్ ఫిష్ అంటే చేపలు చనిపోవడం జరుగుతుంది కార్బ్స్ బర్డ్స్ అండ్ సీగల్స్ ఆఫెన్ వైండ్ అప్ ఆన్ ద బీచెస్ ఓకే ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అంటే వీటి యొక్క మనుగడ ఉండదు ఎక్స్టింక్షన్ రీజన్లోకి వెళ్ళిపోతాయి సో ఎప్పుడైతే వాటర్ పొల్యూట్ అవుతుందో అండ్ కిల్డ్ బై పొల్యూటెంట్స్ ఇన్ దేర్ హ్యాబిటేట్ సో ఈ పొల్యూటెంట్ వల్ల హ్యాబిటేట్ అండ్ మీనింగ్ ఏంటంటే లివింగ్ ఎన్విరాన్మెంట్ ఆ చుట్టుపక్కల అంతా కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో కలిస్తే కనుక ఈ పొల్యూటెంట్స్ కలిస్తే కనుక ఆ వాటర్ మీద డిపెండ్ అవుతున్న ఈ జీవులన్నీ కూడా వాటి యొక్క మనుగడను కోల్పోతాయి ఐ మీన్ జీవించే టైంని వాటర్ పొల్యూషన్ డిస్రప్షన్ ఆఫ్ ఫుడ్ చైన్ సో ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఐ మీన్ కొలాప్స్ అవుతుందని మీనింగ్ వస్తుంది ఫుడ్ చైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ కనుక పొల్యూట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నదిలో వాటర్ పొల్యూట్ అయితే కనుక ఆ నదిలో జీవించే చేపలు ఉంటాయి చూడండి సో అవి ఏంటంటే ఆ పొల్యూట్ అయిన వాటర్ని ఇన్హేల్ వాటర్ని అవి తాగడం వల్ల అందులో తిరగడం వల్ల అందులో ఉన్న గార్బేజ్ని అవి తినడం వల్ల ఆ చేపలు మనం ఏం చేస్తాం బయటకు తీసి మనం తినడం మొదలు పెడతాం ఆ చేపని అంటే పొల్యూట్ అయిన వాటర్లో తిరుగుతున్న చేపని అంటే హెల్త్ ఆ గార్బేజ్ని తిన్న చేపను మనం ఏం చేస్తామంటే మనం ఈట్ చేస్తున్నాం చేయడం వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది ఆ చేప ఫిష్ అనేది కూడా ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం ఉన్న ఫిష్ మనం ఈట్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ విధంగా పొల్యూటెంట్స్ డిస్టర్బ్ ద న్యాచురల్ ఫుడ్ చైన్ యాజ్ వెల్ పొల్యూటెంట్స్ సచ్ యాజ్ lead and cadmium are eaten by tiny animals. Later, these animals are consumed by fish, and these fishes can be eaten by humans. In this way, the food chain was spoiled by the water pollution. Okay, no? లెడ్ క్యాడ్మియం అనే డేంజరస్ కెమికల్స్ని ఏంటంటే నీటిలో ఉన్న చిన్న జీవులు తినడం మొదలు పెడితే వాటిని ఏంటంటే ఆ నీటిలో ఉన్న చిన్న చేపలు అవచ్చు పెద్ద చేపలు అవచ్చు అవి ఏంటంటే ఆ చిన్న జీవుల్ని అవి తింటాయి సో ఆ ఫిషెస్ని మనం ఏం చేస్తామంటే హ్యూమన్ బీయింగ్స్ యూజ్ చేస్తారు అంటే కుకింగ్ విషయంలో వాటిని ఉపయోగిస్తారు మన మనవుడి కోసం వాటిని తినడం మొదలు పెడతాం సో ఎప్పుడైతే ఈ విధంగా చిన్న జీవులను చేపలు తిని స్పాయిల్ అయిన జీవులను చేపలు తిని స్పాయిల్ అయిన చేపలను మనం తినడం వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఈ విధంగా ఫుడ్ చైన్ అంటే హెల్తీగా ఉన్న ఫిష్ని తింటే కనుక ప్రాబ్లం లేదు బట్ అది హెల్తీగా లేదు ఆ ఫిష్ అనేది హెల్తీగా లేదు వాటర్ పొల్యూషన్ వల్ల సో దాన్ని మనం తినడం వల్ల మన హెల్త్ పాడవుతుంది ఈ విధంగా ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో దిస్ ఇస్ కాల్డ్ ఫుడ్ చైన్ process as well. People can get diseases such as hepatitis by eating seafood that has been poisoned. So poison అయిన సీ ఫుడ్ని కనుక తింటే కనుక హెపటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది సో దట్ ఈస్ ద మెయిన్ డిసీజ్ ఓకే ఇన్ మెనీ పూర్ నేషన్స్ దెర్ ఈస్ ఆల్వేస్ కలరా అండ్ డిసీజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పూర్ డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ఫ్రమ్ కంటామినేటెడ్ వాటర్స్ సో పూర్ నేషన్స్లో మెయిన్గా వచ్చే డిసీజ్ ఏంటంటే కలరా సో దేనివల్ల వస్తుందంటే పొల్యూట్ అయిన వాటర్ని వాళ్ళు డ్రింక్ చేస్తుంటారు వాళ్ళకి సరైన వాటర్ ట్రీట్మెంట్స్ ఉండవు వాటర్ ట్రీట్మెంట్స్ అంటే వాటర్ని ప్యూరిఫై చేసి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉండవు కాబట్టి పొల్యూట్ అయిన వాటర్ని వాళ్ళు డ్రింక్ చేస్తుంటారు అలా డ్రింక్ చేయడం వల్ల మెయిన్ పూర్ నేషన్స్లో కలరా అనేది ఎక్కువ వస్తుంటుంది ఓకేనా సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ సో ఏ విధంగా వాటర్ పొల్యూషన్ ప్రివెంట్ చేయొచ్చు ఐ మీన్ కంట్రోలింగ్ మెథడ్స్ ఏ విధంగా అంటే బ్రింగింగ్ అవేర్నెస్ సో నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్
సో వాటర్ పొల్యూషన్ ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు? సో ఫస్ట్ పాయింట్ బ్రింగింగ్ అవేర్నెస్. సో సో పీపుల్ మస్ట్ బి అగైనెస్ట్ ఆఫ్ డంపింగ్ వేస్ట్ అండ్ సీవేజ్ ఇంటూ ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్లోకి force the government to go for an alternative way like treating the sewage before dumping. ఓకే, ఈ సీవేజ్ వాటర్ని డంప్ చేసే ముందు దానికి సపరేట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఫోర్స్ చేయాలని ఒక పాయింట్. అండ్ పీపుల్ హూ డంప్ వేస్ట్ మస్ట్ బీ పెనలైజ్డ్. అంటే ఎవరైతే డైరెక్ట్గా వాటర్లో వేస్ట్ని డంప్ చేస్తున్నారో వాళ్ళకి పెనాల్టీ విధించాలని. ఇది ఒక జస్ట్ జనరల్ పాయింట్ అంతే అవేర్నెస్కి. నెక్స్ట్ లీకేజెస్ ఫ్రమ్ డ్రైనేజ్ పైప్ లైన్స్. సో ఏ విధంగా వాటర్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అంటే డ్రైనేజ్ పైప్ లైన్స్ లీకేజ్ని కూడా మనం అడ్డుకోవాలి. అది ఎలాగంటే లీకేజ్ ఫ్రమ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ మస్ట్ బీ అవాయిడెడ్. ఓకే, అటువంటి ఎక్కడన్నా ఉంటే కనుక వాటిని వెంటనే వాళ్ళకి తెలియజేస్తే కనుక వాటిని కంట్రోల్ చేసే మెథడ్స్ తీసుకోవాలి వాళ్ళు. ఇఫ్ దిస్ ఎంటర్స్ ఫ్రెష్ వాటర్ ఇట్ కాజెస్ వాటర్ పొల్యూషన్. సో లీకేజెస్ మస్ట్ బీ అవాయిడెడ్ బై రిపేరింగ్ ఇమీడియట్లీ. ఓకే, సో ఎప్పుడైతే డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ లీక్ అవుతుందో అది ఫ్రెష్ వాటర్లో కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని వెంటనే రిపేర్ చేయాలి. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ను కూడా డైరెక్ట్గా ఇండస్ట్రియల్ వేస్ట్స్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఇండస్ట్రియల్ వేస్ట్ అనేవి వాటర్ పొల్యూషన్ మెయిన్ కాజ్. ది ఆఫెన్ డంప్ ఆల్ దీస్ వేస్ట్ ఇన్ టు ద నియర్ బై లేక్స్ ఆర్ రివర్స్. సో గవర్నమెంట్ మస్ట్ pass strict orders not to dump waste into rivers. They must be provided with other options like treatment of the waste before dumping. ఓకే, సో ఇలాగ ఇండస్ట్రియల్ వేస్ట్ని కూడా డైరెక్ట్ వాటర్లో డంప్ చేయకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ పాయింట్ మేము. ఓకేనండి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, డ్రైనేజ్ పైప్ లైన్స్ లీకేజ్ అనేది కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ని డైరెక్ట్గా వాటర్లోకి డంప్ చేయకుండా మెథడ్స్ గవర్నమెంట్కి చెప్పి మెథడ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. ఇవి సమ్ పాయింట్స్ అంతే, ఇంకా చాలా రకాల పాయింట్స్ ఉంటాయి. జస్ట్ అండర్స్టాండ్ అవ్వడం కోసం ఈ పాయింట్స్. ఓకేనండి, థ్యాంక్ యూ.